హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం బిల్లును వెంటనే ఆమోదింపచేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ సందర్భంగా గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి విధులు బహిష్కరించిన ఆర్టీసీ కార్మికులు తక్షణమే బిల్లును ఆమోదించారంటూ బస్టాండ్ ఆవరణలో నిరసన తెలిపారు. ఇక 2 గంటల పాటు బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర గవర్నర్ గారు ఆర్టీసీని విలీనం చేయాలనే ఒక బిల్లును ఆమోదించి ఈరోజు అసెంబ్లీకి పంపలేదు. దయచేసి వెంటనే రాష్ట్ర గవర్నర్ గారికి మేము అర్థం చేస్తా ఉన్నాం. వెంటనే ఇది 44,000 కార్మికుల కుటుంబాల జీవితాలకు సంబంధించినటువంటి బిల్లు కాబట్టి మీరు వెంటనే పెద్ద మొత్తాన్ని ఆమోదించి అసెంబ్లీకి పంపించవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అంతేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటేనే ఆ గవర్నర్ గారి సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చివేయటకై మరి ఒక న్యాయ నిపుణులను వెంటనే పంపించి మా మంత్రుల ద్వారా రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి గవర్నర్తో మాట్లాడి సక్రమైన మార్గంలో బిల్లును అసెంబ్లీకి వచ్చే విధంగా మరి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిందిగా మేమంతా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మన రాష్ట్ర గవర్నర్ గారు ఆర్టీసీని విలీనం చేయాలనే ఒక బిల్లును ఆమోదించి ఈరోజు అసెంబ్లీకి పంపలేదు. దయచేసి